తెలుగు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా, మా పార్టీ మీద అబండాలు వేయకుండా ఏ రోజు కూడా రాజకీయం చేసినటువంటి పరిస్థితి లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం. నువ్వు మాట్లాడితే నేను 4వ ముఖ్యమంత్రి, నాకు సుదీర్ఘమైనటువంటి పరిపాలన ఉందని చెప్తున్నావు. ఇంత రాజకీయ అనుభవం ఉంది, వయసు ఉంది, కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలను మేలు చేస్తారని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కాదు కదా. వచ్చిన రోజు నుంచి గత ప్రభుత్వం అన్నారు. ఈరోజు దాదాపుగా 25 నెలలు అయ్యాయి. ఈ 25 నెలల్లో ఏమి చేసావో చెప్పు, ఏమి చేయబోతున్నావో చెప్పు. ఈ రెండు చెప్పలేక కెమెరాలు షూటింగ్లో పెట్టి ఈవెంట్ లాగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మరొక కార్యక్రమం చేయడం తప్ప ఎక్కడైనా ప్రజలకు ఇదిమిద్దంగా ఒక సమస్యల గురించి మాట్లాడావా? ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఒక జిల్లాకు వెళ్తే, ఒక ఊరు వెళ్తే ఈ ఊరికి ఏం చేయాలా, ఈ నియోజకవర్గానికి ఏం చేయాలా, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఏం అవసరాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలి తప్ప వాటన్నిటిని వదిలిపెట్టి బురదలుడు వ్యవహారాలు, ఆత్మస్థుతి పరిణతంతోనే చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడింది. వెళ్ళు, తిరుగు. నేను నెల్లూరు జిల్లాకు వచ్చావు, మాట్లాడు, ఓ నివేదిక సమర్పించే ప్రజలకి. నెల్లూరు జిల్లాలో ఎంత రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల పరిస్థితి ఏంది, ఆ రోడ్ల పురోగతి ఏంది, తాగునీటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా, త్రాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యలు ఉన్నాయా, రైతులకు సంబంధించినటువంటి యూరియా సరిగ్గా అందుతుందా లేదా, రైతులకు సంబంధించినటువంటి పండించినటువంటి పంటలకు ధరలు అందుతున్నాయా, రైతులు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారు, పేదలందరికీ ఇళ్ళు ఇచ్చామా, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పావు నువ్వు, 2 సెంట్లు 3 సెంట్లు అని చెప్పి వాటి గురించి పట్టించినటువంటి పరిస్థితి లేదు, ఒక ఇళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. యువతలకు ఉద్యోగాలు అన్నావు, పరిశ్రమలు అన్నావు, ఆ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఆ పరిశ్రమ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది యువతను ఉద్యోగాలతో ఆదుకున్నావు. కాబట్టి మహిళలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చావు. ఆ హామీలన్నీ అమలయ్యాయా, ఆ హామీలన్నీ అమలు చేసావా, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నావు? ఇవన్నీ ఏమీ లేకుండా మొక్కుబడిగా ఏదో రాసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ చదివిపోవడం, దాంట్లో ప్రజలకు ఊరికి కూడా పాపం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట అర్థం కాలేదు. మధ్యలో తమ్ముళ్ళు పాపం మీరు చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తలే, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టలే. నీకు నువ్వు చేతులు ఎత్తుకోవాల్సి వచ్చా, నీకు నువ్వు సపోర్ట్ కొట్టుకోవచ్చా, నీ భుజాన్ని నువ్వు దొడుచుకోవాల్సి వచ్చా, తట్టుకొని బ్రహ్మాండంగా సభా చూడన్నట్టుగా ఎట్ట అంటాడు చూడట్లా, ఆ బ్రహ్మానందం కొట్టుకున్నట్టుగా నీ భుజాన్ని నువ్వు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి నీకు ఎక్కడ స్పందన లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు వస్తే మీటింగ్ దాకా చేసుకొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు చూసి పారిపోతుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రసంగిస్తారంటే సగం కుర్చీలు ఖాళీ అయిపోయి అప్పుడు దాకా కూర్చున్నాడు కూడా ఈ సుత్తి ఆడంటామయ్యా మేము అని చెప్పాను. అటువంటి పరిస్థితుల్లో నీ మీద నమ్మకం లేదు, నీ మీద విశ్వాసం లేదు, నీ మీద ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో అయ్యా ఈరోజు చేస్తాడనేటువంటి అవి ఏవి కూడా లేకుండా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బూతులు పెట్టడం తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయం వేస్తుంది. చంద్రబాబు నాయుడు చూస్తే ఇతని కాడికి రోజు రోజుగా బీపీ పెరిగిపోతేమో ఏమైపోతాడా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సార్ బీపీ పెరిగిపోతా ఉంది. నిన్న మాట్లాడుతున్నాడు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు, నేను ఎంత అభద్రతా భావం ఉందంటే గొడ్డల పార్టీ అంటాడు, సైకో అంటాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు. నెవర్ అగైన్ అంటున్నాడు. పాపం ఇంకా రాకూడదంట ఆ పార్టీ. అగైన్ అంటే అగైన్ ఈయనే రావాలంట. ఎందుకు? జనాలను అడ్డం పెట్టుకుని మంది సొత్తు దోచుకోవడానికే. నువ్వు చేసినవి చెప్పలేక నేనే రావాలా, ఇంకా ఆయన రాకూడదు, అది గొడ్డల పార్టీ కాదు కదా, సైకో పార్టీ, అది ఎందుకు నీకొద్దు. నువ్వు చేయగలిగింది ఏంది, నువ్వు చేసింది ఏంది, నువ్వు చేయాలనుకున్నది ఏంది అనేటువంటి దాన్ని నువ్వు చెప్పకుండా నిన్ను చూస్తే నీకున్నటువంటి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి గారి మీద, అసహనం, వ్యక్తిగతంగా ద్వేషం చూస్తే ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పడానికి నీకు నోరు రాక, చేత కాక నువ్వు ఏదో ఒక విధంగా ఆయన మీద మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనేటువంటి ధోరణిలో ఈరోజు మాట్లాడుతున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొచ్చినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం పక్కన పెడితే ప్రజల సమస్యలను కూడా గుర్తుంచుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకోవడం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు అసహనం తగ్గకపోయినా ప్రజల మీద మీకు బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజలు ఆ బాధ్యత మీరు వహిస్తారని మీరు ఎంపిక చేశారని చెప్పి గుర్తుంచుకోండి. మీ రాజకీయ కసి కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని బలి చేయకుండా చూడండి అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిన్న జగన్ గారు అడిగిన దానికి ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగావా? అంతలా సుదీర్ఘంగా చెప్పావు. దాదాపుగా 1 గంట 40 నిమిషాలు కొట్టావు. కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టావు. జనాల పాపం తల తిరిగి పడిపోయారు, కొంతమంది వెళ్ళారు లేచి దెబ్బలు తినలేక. ఏదో చెప్తారు కదా జంజాల సినిమాలో చెప్పినట్టుగా సుదీర్ఘంగా ప్రొలాంగ్డ్ హ్యామరింగ్, సుదీర్ఘమైనటువంటి సుత్తు కొట్టావు. పని నువ్వు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది లేదా సమకాలీన రాజకీయాలు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు, ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతున్నాం అనేటువంటి దాని మీద చెప్పమంటే ఏమీ లేవు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినవన్నీ ఆయన వ్యక్తిగత ప్రశ్నలు కాదు, ప్రజల నుంచి
వస్తున్నటువంటి ఆ అనుమానాలు, ప్రజల్లో ఉన్నటువంటి అసహనాన్ని ప్రశ్నల రూపంలో మీకు సంధించాడు. లా అండ్ ఆర్డర్ ఎందుకు జగదారింది, పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, మీరు రైతులు మహిళల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు, అమరావతి పేరుతో మీరు దోచుకుంటున్నటువంటి దానికి లెక్కలు చెప్పేటువంటి ధైర్యం మీకుందా? అవి చెప్పమంటే సైకో పార్టీ అంటాడు, గొడ్డాలి పార్టీ అంటారు, వీళ్ళందరూ రౌడీలు అంటారు. జగన్ గారిని తిట్టడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవా? నువ్వేది ఫెయిల్ అవుతున్న ప్రతిసారి నీకెవడో ఒకటి అడ్డం కావాలి. పాపం నీతో కలిసి దతకట్టిన పుణ్యానికి ఆ పవన్ కళ్యాణ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. మామూలుగా మనం ప్యాకలు ఆడతాం, ఒక లైఫ్ వచ్చేసిందంటే ఆ లైఫ్ తర్వాత ఏది కావాలన్నా జోకలు పెట్టుకుంటూ ఉంటాం మనం. ఆ విధంగా నువ్వు అధికారంలోకి వచ్చిన దాకా వాడుకున్నావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని నిన్న ఏది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ వాడుకుంటూ, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను వాడుకుంటూ, ఇప్పుడు ఏదన్నా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కావాలని అనిపించింది అనుకోండి, దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు అనుకో, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వాడేసుకోవడం మొదలుపెట్టావు. పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా వాడాలని అన్ని రకాలుగా రాజకీయంగా వాడుకొని వ్యక్తిగతంగా కూడా నువ్వు పరిపాలనాపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన కుటుంబాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన దాని మీద మాట్లాడు. పోలీసుల బాధ్యత గురించి మాట్లాడు, సోషల్ మీడియాలో పోస్టుల గురించి మాట్లాడు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడు. ఈరోజు నువ్వు వాటి అన్నింటిని పక్కన పెట్టి నువ్వు కులాన్ని గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తా. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎవరన్నా పెట్టారు, మీరు విచారించండి, చర్యలు తీసుకోండి, మాకెవరికి అభ్యంతరం లేదు. దానిని ఆ సమస్యనేదో నువ్వేదో పాపం ఏదో ప్రజల సమస్యలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ప్రజలకు ఉన్నటువంటి అనుమానం, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరేమన్నారు, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎవరేమన్నారు, ఎప్పుడు అన్నారు, ఎక్కడన్నారు, మహిళల పిల్లలంటే ఈయనకి ఏదో అపారమైనటువంటి గౌరవం ఉన్నట్టుగా, ఇంకెవరికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చంద్రబాబు నాయుడిని మించి ఎవరికి గౌరవం లేనట్టుగా ఆయన ఉపన్యాసాలు దంచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం అనేటువంటిది తన సొంత కుటుంబ సభ్యుల్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వీధుల్లో వేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు అందరి కుటుంబాలని మాట్లాడతారు రకరకాలుగా వాళ్ళందరినీ కూడా. కాబట్టి ప్రతి వైఫల్యానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక డైవర్షన్ సిద్ధంగా ఉంటుంది. హామీలు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైనా సమస్య వస్తే గత ప్రభుత్వం, రైతులు ఏదైనా సమస్య అడిగితే గత ప్రభుత్వానికి సంబంధించి, మహిళలు ఏదైనా మాట్లాడితే ఆర్థిక పరిస్థితి బాగోలేదు, లా అండ్ ఆర్డర్ గురించి అడిగితే సోషల్ మీడియాలో అటు జరుగుతుందని చెప్పి లా అండ్ ఆర్డర్ని పక్కదారి పట్టించేటువంటి పరిస్థితి, సాయికృష్ణ మీద గురించి జరిగినటువంటి కేసుల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ మధ్యలో పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి. కాబట్టి ఈ బురదోలుడు డైవర్షన్ పాలిటిక్స్ కోరుకోవట్లేదు. ప్రజలకు కావాల్సింది తిట్లు కాదు చంద్రబాబు, ప్రజలు కోరుకునేది మంచి పరిపాలన, ప్రజలకు ప్రచారం కాదు కావాల్సింది, ప్రజలు కోరుకునేది వాళ్ళ సమస్యలకు పరిష్కారం. దాన్ని గుర్తుంచే మంచిది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్, సమాజం కోసం సరికొత్త ఆలోచన.